ఓం శాంతి. ఈరోజు జూన్ 29వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడినట్లయితే పుష్పంలో సుగంధం నిండుతూ ఉంటుంది. దేహాభిమానం అనే దుర్గంధం తొలగిపోతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపచేసే స్వచ్ఛమైన పుష్పాలు లేక దీపంపై బలి అయ్యేటటువంటి దీపపు పురుగులు ఎవరు? సమాధానం: ఎవరైతే అనేక మందిని తమ సమానంగా సుగంధమయ పుష్పాలుగా తయారు చేస్తారో వారే నిజమైన పుష్పాలు. శ్రీమతంపై నడుస్తూ దీపంపై దగ్ధమయ్యేటటువంటి వారు అనగా పూర్తిగా బలిహారం అయిపోయేటటువంటి వారు. జీవిస్తూ మరణించే సత్యమైన దీపపు పురుగులు లేక ఇటువంటి పుష్పాల యొక్క సుగంధము స్వతహాగానే నలువైపులా వ్యాపిస్తుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: సభలో దీపం వెలిగింది దీపపు పురుగుల కోసం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. దేహీ అభిమానులుగా వింటూ వినిపించటం ద్వారా ధారణ బాగా జరుగుతుంది అంటున్నారు బాబా. రెండవ పాయింట్: నిద్రను జయించేవారుగా అవ్వాలి. రాత్రి మేల్కొని సంపాదనను జమ చేసుకోవాలి. విచార సాగర మథనం చేయాలి. ఏ వ్యర్థమైన విషయాలలోనూ మీ సమయాన్ని పోగొట్టుకోకూడదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తపస్సు ద్వారా తమ వికర్మలను లేక తమో గుణ సంస్కారాలను భస్మం చేసేవారు తపస్వి మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా ఇప్పుడు ఈశ్వరీయ పాలనా కర్తవ్యం అనేది కొనసాగుతూ ఉందో అదేవిధంగా చివరిలో తపస్సు ద్వారా మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మ యొక్క తమో గుణ సంస్కారాలను లేక ప్రకృతి యొక్క తమో గుణమును భస్మం చేసేటటువంటి కార్యము కొనసాగుతుంది. దీని కొరకు సదా ఏకరస స్థితి అనే ఆసనంపై స్థితులై మీ తపస్వి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా దేహ అభిమానంను త్యాగము మరియు ఆత్మాభిమానిగా అయ్యే తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి అంటున్నారు బాబా. స్లోగన్: సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలకుల నుండి యజమానులుగా అయ్యే బ్యాలెన్స్ అనేది ఉంచుకోండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులు కండి. బాబాను భోలానాథుడు అంటే అమాయకుడు అని అంటారు. కానీ దాని అర్థము విషయాలను ఎదుర్కోలేనంత అమాయకుడని కాదు కదా. భోలానాథుడితో పాటు ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తులకి కూడా అధికారి. మీరు కూడా మీ శక్తులను మరచిపోయి కేవలం అమాయకులుగా అవ్వద్దండి. లేదంటే మాయ కూడా తూటా తగులుస్తుంది. మాయ ఎదుర్కొనేందుకు ముందే నమస్కారం చేసేసే విధంగా అంతటి శక్తి స్వరూపులుగా అవ్వండి. చాలా సావధానంగా అంటే జాగ్రత్తగా తెలివిగా ఉండాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.